హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ధర్మస్థల ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ధర్మస్థలకి సంబంధించిన చర్చే జరుగుతోంది. దానికి సంబంధించిన వీడియోలు కనిపిస్తున్నాయి. దానికి కారణం గత 20-30 సంవత్సరాలలో ధర్మస్థలిలో జరిగిన హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, మిస్సింగ్ కేసులు, అసహజ మరణాలు. దాంతో ప్రతి యూట్యూబరు దానికి సంబంధించి తెలుగు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, యూట్యూబర్స్ ధర్మస్థలిలో జరిగిన అత్యాచారాల గురించి వీడియోలు చేశారు. దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో డిలీట్ అయ్యేలోపు చూడండి అని థంబ్నెయిల్ పెట్టడంతో లక్షలాది మంది ఎగబడి మరీ చూశారు. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. కానీ ఒక్కరి వీడియో కూడా డిలీట్ కాలేదు. ముందు డిలీట్ అవుతుందో లేదో తెలియదు. మొత్తానికి వాళ్ళ కోరిక మాత్రం నెరవేరింది. డిలీట్ అయ్యేలోపు చూడండి అంటే లక్షలాది మంది చూశారు. వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబర్స్ పెరిగారు. దాంతో ఇవి కూడా వచ్చేసాయి. సో ఎందరూ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఒక మాజీ శానిటేషన్ కార్మికుడు ఇచ్చిన కంప్లైంట్. అందులో అతను చేసిన ఆరోపణలు దేశాన్నే కాదు మీడియాని, సోషల్ మీడియాని పట్టి కుదిపేశాయి. ధర్మస్థలిలో ఉన్న మంజునాథేశ్వర ఆలయంలో 1995 నుంచి 2014 వరకు ఒక మాజీ శానిటేషన్ కార్మికుడు పనిచేశాడు. అతడు 11 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం అంటే 2025లో దక్షిణ కన్నడ ఎస్పీకి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్లో ఎన్నో ఆరోపణలు చేశాడు. దాంతో కర్ణాటక ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం డీజీపీ నేతృత్వంలో ఆధ్వర్యంలో. డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఒక రాష్ట్రంలో అత్యున్నతమైన పోలీసు శాఖలో అత్యున్నతమైన పోస్ట్, దానికి మించిన పోస్టు లేదు. డీజీపీ ప్రణవ్ మహంతి ఆధ్వర్యంలో నేతృత్వంలో సిట్ని ఏర్పాటు చేసింది. జూలై 19వ తారీఖు ఈ సిట్టులో డీసీపీ, డిఎస్పీ, ఎస్పీ స్థాయి ఉన్న ఆఫీసర్లు 3 ఉన్నారు. అంతేకాకుండా వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న దాదాపు 20 మంది పోలీసు అధికారులు కూడా ఈ సిట్టులో బృందంగా ఉన్నారు. వీళ్ళందరికీ మంచి ట్రాక్ రికార్డు ఉంది. ముఖ్యంగా డీజీపీ ప్రణవ్ మహంతికి ట్రాక్ రికార్డ్ చాలా సూపర్గా ఉంది. నిజాయితీ గల ఆఫీసర్గా పేరుంది. అంతేకాకుండా మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా పేరుంది. నాకు తెలిసి మన దేశంలో ఇంత పెద్ద స్థాయిలో మంచి పవర్ఫుల్గా సిట్ని ఏర్పాటు చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ సిట్ యొక్క లక్ష్యం ఏంటంటే ఈ శానిటేషన్ కార్మికుడు ఏవైతే ఆరోపణలు చేశాడో ఆ ఆరోపణలు నిజమా కాదా అన్నది తేల్చడం, అలాగే గత 20 సంవత్సరాలలో ధర్మస్థలిలో జరిగిన హత్యల గురించి, అత్యాచారాల గురించి, మిస్సింగ్ కేసుల గురించి, అసహజ మరణాల గురించి ఇన్వెస్టిగేషన్ చేసి అవి నిజమా కాదా అన్నది నిక్కు తేల్చడం. ప్రస్తుతం సిట్ బెల్తంగడిలో తన స్థావరాన్ని అంటే తన స్టాఫ్ ఆఫీస్ని స్థాపించింది. అక్కడి నుంచే ఈ పోలీసు అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ప్రస్తుతానికి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 20 మంది పోలీసు అధికారులు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచే పనిచేస్తారు. వీళ్ళందరూ డీజీపీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ మాజీ శానిటేషన్ కార్మికుడు ఆల్రెడీ కోర్టులో తన స్టేట్మెంట్ని రికార్డ్ చేశాడు. అలాగే ఎస్పీ కూడా కంప్లైంట్ ఇచ్చాడు. ఎప్పుడైతే సిట్ ఏర్పాటైందో ఈ సిట్ పోలీసు అధికారులు ఈ మాజీ శానిటేషన్ కార్మికుడిని తమ కార్యాలయానికి పిలిపించుకున్నారు. 5 గంటల పాటు విచారించారు. అతని స్టేట్మెంట్ని రికార్డు కూడా చేశారు. ఎప్పుడైతే సిట్ ఏర్పాటైందో ఫిర్యాదుల వెల్లువ వచ్చి పడుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఎంతోమంది వచ్చి తమ కూతుళ్ళు కావచ్చు, అమ్మలు కావచ్చు, తల్లులు, చెల్లెళ్ళు వీళ్ళందరూ పలానా సంవత్సరంలో మిస్ అయిపోయారని కంప్లైంట్లు ఇస్తున్నారు. సిట్ ఇప్పటిదాకా 27 మంది సాక్షుల్ని విచారించి వాళ్ళ స్టేట్మెంట్లని రికార్డు కూడా చేసింది. ఇక ఈరోజు ఈ సిట్ అధికారులు ఈ మాజీ శానిటేషన్ కార్మికుని తీసుకుని ఈ నేత్రావతి స్నానఘట్టం, వన్ ఆఫ్ ద స్నానఘట్టానికి వెళ్ళింది. అక్కడ ఈ మాజీ శానిటేషన్ కార్మికుడు చూపించిన ఒక స్థలాన్ని కూడా పరిశీలించారు. ఆ స్థలంలో శవాలను పాతిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. సిట్ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు. వాళ్లతో పాటు ఫారెస్ట్ అధికారులు, అలాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన టీం, ఎస్ఓసిఓకి సంబంధించిన టీం వీళ్ళందరూ పాల్గొన్నారు. అందరూ ఈ శానిటేషన్ కార్మికుడు చూపించిన ఆ స్థలాన్ని పరిశీలించారు. కానీ తవ్వకాలు జరపలేదు. ఎందుకంటే తవ్వాలంటే కోర్టు నుంచి అనుమతి ఉండాలి. కోర్టు నుంచి ప్రస్తుతానికి ఇంకా అనుమతి రాలేదు. వచ్చిన తర్వాత తవ్వుతారు. తవ్వినప్పుడు ఆ గోతులో నుంచి అస్థిపంజరాలు, పుర్రెలు ఇవన్నీ బయటపడితే ఇక దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలుగుతుంది. అది మీ ఊహకే వదిలేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఈ సిట్కి టైం బాండ్ అంటూ విధించలేదు. మీరు 1 నెల 2 నెలల లోపల దర్యాప్తు పూర్తి చేసి రిపోర్టు సబ్మిట్ చేయండి టైం బాండ్ విధించలేదు. కానీ సిట్ 90 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేసి రిపోర్టు అందించాలని భావిస్తోంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత జనరల్గా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత
ఛార్జ్షీట్ సబ్మిట్ చేయడానికి 90 రోజుల గడువు ఉంటుంది. అది చట్టరీత్యా ఒక రివాజ్ కాబట్టి సిట్ కూడా 90 రోజుల లోపల దర్యాప్తు పూర్తి చేసి దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని భావిస్తోంది. దాంట్లో భాగంగానే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేసింది. మరి కోర్టు అనుమతి వచ్చిన తర్వాత ఇక తవ్వకాలు మొదలు పెడతారు. ఇక్కడ మాజీ శానిటేషన్ కార్మికుడు తీగ లాగాడు, డొంక కదులుతుందా లేదా అన్నది వేచి చూద్దాం. ఇక చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అంటే సిట్ తన పని తాను చేసుకుపోతుంది. రిజల్ట్స్ ఏమొస్తాయి ఏంటన్నది మనం వేచి చూద్దాం. ఇక ఈ కేసు గురించి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఎన్నో అనుమానాలు, సందేహాలు కలిగాయి. వాటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మాజీ శానిటేషన్ కార్మికుడు 1995 నుంచి 2014 వరకు ఆ టెంపుల్లో పనిచేశానని చెప్పాడు. అంటే 19 సంవత్సరాల పాటు పనిచేశాడు. ఈ 19 సంవత్సరాల్లో వందలాది డెడ్ బాడీలను పూల్చాడు, కాల్చాడని తన కంప్లైంట్లో చెప్పాడు. వందలాది అంటే అదేదో టీవీలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ లాగా 100, 200, 300, 400 అని కాదు, 100+ అంటే 100 లోపు లేదా 101, 102. ఎందుకంటే తనకే గుర్తులేదు ఎంతమంది శవాలను పూడ్చాడో కాల్చాడనేది. ఉజ్జాయింపుగా అంటే అప్రాక్సిమేట్లీ 100+ అని చెప్పాడు. మనం ఇక్కడ 100కి స్టిక్ ఆన్ అవుదాం. అంటే 19 సంవత్సరాల్లో 100 డెడ్ బాడీలను పూల్చాడు లేదా కాల్చాడు. ఇక్కడ సంవత్సరానికి 12 నెలలు, 19 సంవత్సరాలు అంటే 12 × 19 228. అంటే 228 నెలల్లో 100 డెడ్ బాడీని పూల్చాడు లేదా కాల్చాడు. అంటే సుమారుగా అప్రాక్సిమేట్లీ 2 నెలలకి ఒక డెడ్ బాడీ చొప్పున పూడ్చాడు లేదా కాల్చాడు. అంతే తప్పితే రోజుకి వందలాది, వారానికి వందలాది, నెలకి వందలాది డెడ్ బాడీని పూల్చాడు లేదా కాల్చాడు అని కాదు. ఈ 228 నెలల్లో దాదాపు 100 డెడ్ బాడీని పూల్చాడు లేదా కాల్చాడు. కానీ మీడియా, సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అఫీషియల్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి ఒక నంబర్ అంటూ ఏది ప్రకటించబడలేదు కాబట్టి మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన దాని గురించే మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మీడియా, సోషల్ మీడియాలో 400+, కొంతమంది ఏమో 500 అంటే 400 మందికి పైగా లేదా 500 మందికి పైగా మహిళల, యువతుల డెడ్ బాడీలు హత్యకి, అత్యాచారానికి గురయ్యాయి. ఇక్కడ ఇతడిచ్చిన మాజీ శానిటేషన్ కార్మికుడు తన కంప్లైంట్లో కూడా ఈ 100 మందిలో ఎక్కువ మంది మహిళలు, యువతులు డెడ్ బాడీలు ఉన్నాయి. అందులో పురుషుల డెడ్ బాడీలు కూడా ఉన్నాయని చెప్పాడు. కానీ ఎంతమంది అన్నది లెక్కలేదు. 1, 2, 10 అన్నది లెక్కలేదు. ఈ చాలామంది మహిళలు లేదా యువతుల డెడ్ బాడీల మీద, ఒంటి మీద దుస్తులు లేవు, అంటే నగ్నంగా ఉన్నారు. కొంతమంది మీద దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఒంటి మీద అంటే డెడ్ బాడీల శవాల మీద గాయాలున్నాయి. మెడ దగ్గర కమిలిపోయి ఉంది, అంటే ఎవరో గొంతు పిసి హత్య చేశారు. అలాగే ప్రైవేట్ పార్ట్స్ గాయపడి ఉన్నాయి, అంటే ఎవరో దారుణంగా రేప్ చేసి హత్య చేశారని అతడు భావించాడు. ఇక్కడ ఇతని లెక్కను పక్కన పెడితే మీడియా, సోషల్ మీడియాలో 400+ అని అంటున్నారు. అంటే 400+ అంటే 400 మందికి పైగా అదృశ్యమైపోయారు, హత్యకి, అత్యాచారాలు గురయ్యి ఉంటాయి. వాళ్ళ పేర్లు ఎందుకు మీడియా, సోషల్ మీడియాలో రాలేదు? ఇక్కడ వాళ్ళు దానికి కారణం ఏంటి చెప్తున్నారంటే, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకోలేదు, ఒకవేళ తీసుకున్నా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. సరే, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకున్నా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. కానీ మీడియా ముందు కన్నా రావచ్చు కదా, మీడియా ముందన్నా చెప్పొచ్చు కదా, వాళ్ళ పేర్లు తెలియాలి కదా, కనీసం 4 పేర్లన్నా తెలియాలి కదా. కానీ ఒక్కరి పేరు కూడా మీడియా, సోషల్ మీడియా దగ్గర లేదు. కానీ ఒక 5-6 మంది పేర్లు మాత్రం ఉన్నాయి. అఫీషియల్గా ఆన్ రికార్డ్స్ యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, లేదా అఫీషియల్ రికార్డ్స్లో 5 పేర్లు ఉన్నాయి. ఈ 5 గురించే అందరూ యూట్యూబర్స్ కావచ్చు లేదా యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ వీడియోలు చేశారు. అందులో ముఖ్యంగా వేదవల్లి హరళే, ఆ తర్వాత పద్మలత, సౌజన్య, అనన్య భట్, అలాగే నారాయణ, యమున, ఒక మగ మర్డరిస్ట్ అతని పేరు కేజే జాయ్. వీళ్ళ 5-6 మంది గురించే మీడియా, సోషల్ మీడియాలో ఉంది. ఇక్కడ వీళ్ళు ఎప్పుడెప్పుడు రేప్ అండ్ మర్డర్కు గురయ్యారు, ఎప్పుడెప్పుడు అదృశ్యమేమో మనం ఒకసారి పరిశీలిద్దాం. ఫస్ట్ కేస్ 1979, 1979వ సంవత్సరంలో వేదవల్లి హరళే అన్న యువతి మాయమైపోయింది. ఆ తర్వాత డెడ్ బాడీగా తెలియంది. వేదవల్లి హరళిని దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. ఎవరు రేప్ చేసి హత్య చేశారంటే ఆలయానికి సంబంధించిన వ్యక్తులే రేప్ చేసి హత్య చేశారని అన్నారు. ఆరోపణలు గుప్పించారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగింది, సిఐడి రంగంలో దిగింది. కానీ ఎటు తేల్చలేకపోయింది. ఒక అన్సాల్వ్డ్ కేసుగా మిగిలిపోయింది. దాన్ని క్లోజ్ కూడా చేశారు. ఇది 1979లో. ఆ తర్వాత 1986, 1986వ సంవత్సరంలో జరిగిన పద్మలత రేప్ అండ్ మర్డర్ కేసు. పద్మలత కూడా ఒకరోజు అదృశ్యమైపోయింది. ఆ తర్వాత నేత్రావతి నదిలో శవంగా తేలింది. ఒంటి మీద బట్టలు లేవు, కాళ్ళు చేతులు కట్టేస్తున్నాయి.
పద్మలతని ఎవరో దారుణంగా రేప్ చేసి చంపేశారు. ఎవరు అంటే ఆలయానికి సంబంధించిన వ్యక్తులే రేప్ చేసి చంపేశారని ఆరోపణలు. కానీ అవి కూడా ప్రూవ్ కాలేదు. పద్మలత కేసు కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది, అన్సాల్వ్డ్ కేసుగా మిగిలిపోయింది. దాన్ని కూడా క్లోజ్ చేశారు. ఆ తర్వాత 2003 సంవత్సరంలో 2003లో జరిగిన అనన్య భట్ మిస్సింగ్ కేస్. అనన్య భట్ ఒక 17 years old MBBS స్టూడెంట్, మణిపాల్ యూనివర్సిటీలో చదువుతోంది. ఎక్స్కర్షన్ కోసం ధర్మస్థలకి వచ్చింది. ఒకరోజు మాయమైపోయింది. ఆ తర్వాత ఇప్పటిదాకా కనిపించలేదు. అనన్య భట్ తల్లి సుజాత భట్ అప్పట్లో CBI ఆఫీసులో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తూ ఉండేది. సుజాత భట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కూతురు కనిపించట్లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే సుజాత భట్ కంప్లైంట్ తీసుకోకుండా తిట్టి కొట్టి పంపించేశారు. ఇది కూడా ఆన్ రికార్డులో ఉంది. ఎంత దారుణంగా కొట్టారంటే సుజాత భట్ తలకి 10 కుట్లు పడ్డాయి. కొన్ని నెలల పాటు హాస్పిటల్ ఉంది. ఆ తర్వాత కోల్కతా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి అంటే 2025 సంవత్సరంలో కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకు? ఈ మాజీ శానిటేషన్ కార్మికుడు కంప్లైంట్ ఇవ్వడంతో వందలాది డెడ్ బాడీలు నేను పూడ్చాను, కాల్చానంటే ఆ యువతుల్లో నా కూతురు కూడా ఉందేమో, దర్యాప్తు చేయండి అని మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది. ఇక్కడ అనన్య భట్ మిస్సింగ్ అయిపోయింది. మిస్సింగ్ కేసుగా నమోదైంది తప్పితే హత్య జరిగింది, అత్యాచారం జరిగిందని కేసు నమోదు కాలేదు. కానీ తల్లి ఏముంటుందంటే నా కూతురు కూడా అత్యాచారానికి, హత్యకి గురై ఉంటుందని ఆరోపణలు చేసింది. కానీ ఇప్పటిదాకా అనన్య భట్ ఎక్కడుందో తెలియదు. అసలు బతికుందా చనిపోయిందో తెలియదు. ఒకవేళ బతుకుంటే ఎక్కడుంది? ఆబ్వియస్లీ ఇన్ని సంవత్సరాలు కాబట్టి చనిపోయి ఉండొచ్చు. కానీ డెడ్ బాడీ కూడా దొరకలేదు. కాబట్టి ఒక మిస్టరీగా మిగిలిపోయింది, ఒక మిస్సింగ్ కేసుగా మిగిలిపోయింది. ఇప్పటి వరకు ఏమైంది ఆ కేసు అన్నది తేలలేదు. ఆ తర్వాత 2012లో జరిగిన సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసు. ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. ప్రతి యూట్యూబర్ కూడా సౌజన్య కేసుని వీడియో తీశారు. నేను కూడా సౌజన్య కేసు చేయాలి, ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. 2-3 రోజుల్లో సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసుని కూడా నేను కూడా వీడియో చేస్తాను. ఇది 2012 అక్టోబర్ 9వ తారీఖు సౌజన్య కాలేజ్కి వెళ్ళింది. మళ్ళీ ఇంటికి వచ్చింది, బస్సు దిగింది, మాయమైపోయింది. అక్టోబర్ 10వ తారీఖు ఇంటికి దగ్గరలో ఉన్న ఒక అడవిలో చెట్టుకి కట్టేసిబడి శవంగా కనిపించింది. ఒంటి మీద దుస్తులు, కాళ్ళు చేతులు సౌజన్య వేసుకున్న దుపట్టాతోనే కట్టేశారు. ఈ ప్రైవేట్ పార్ట్స్లో మట్టి కూర్చారంటే ఎంత దారుణంగా హింసించి రేప్ చేసి చంపారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ రేప్ అండ్ మర్డర్ చేసిన కూడా ఆలయానికి సంబంధించిన వ్యక్తులని ఆరోపించారు. CID రంగంలోకి దిగింది, CBI రంగంలోకి దిగింది. కానీ ఏమీ తేల్చలేకపోయింది. ఆఖరికి ఈ కేసు కూడా అన్సాల్వ్డ్ కేసు, ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఏకైక నిందితుడు సంతోష్ రావుని అరెస్ట్ చేశారు, జైలు పంపించారు. కానీ అతడు నిర్దోషి అని 2023లో కోర్టు విడుదల చేసింది. ఇప్పటికి కూడా సౌజన్య మర్డర్ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. కాకపోతే ఆరోపణలు ఉన్నాయి, ఆలయానికి సంబంధించిన వ్యక్తులే ఇదంతా చేశారని. దీనికి సంబంధించి చాలామంది యూట్యూబర్స్ వీడియోలు చేశారు. ఎందుకంటే సౌజన్యకి సంబంధించిన మెటీరియల్ చాలా ఉంది. ఒక 10-15 నిమిషాలు వీడియోకి సరిపడా లేదా 25 నిమిషాలకు వీడియోకి సరిపడా మెటీరియల్ ఉంది. కానీ మిగతా కేసుల్లో అంత మెటీరియల్ లేదు. వేదవల్లి కావచ్చు, పద్మలత కావచ్చు, అనన్య భట్కి సంబంధించి మెటీరియల్ లేదు. అందుకనే చాలామంది వాళ్ళకి సంబంధించిన వీడియోలు చేయలేదు. ఈ సౌజన్యకి సంబంధించిన వీడియోనే చేశారు. ఈ 2012లోనే నారాయణ, యమున అనే 2 అక్క చెల్లెళ్ళు వాళ్ళ ఇంట్లోనే హత్య గావించబడ్డారు. ఈ హత్యలు కూడా ఆలయానికి సంబంధించిన వ్యక్తులు చేశారని ఆరోపణలు. కానీ ఒక భూ వివాదానికి సంబంధించిన హత్యలు జరిగాయని కొంతమంది అన్నారు. ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ అది కూడా ఒక మిస్టరీగా, అన్సాల్వ్డ్ కేసుగా మిగిలిపోయింది. ఆ తర్వాత 2018లో KJ జాయ్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. కానీ అతని కొడుకు అనీష్ జాయ్, మా నాన్నది రోడ్ యాక్సిడెంట్ కాదు, మా నాన్నది హత్య. ఈ హత్య చేసింది కూడా భూమికి సంబంధించిన వివాదాలు, ఆలయానికి సంబంధించిన వ్యక్తులే మా నాన్నని మర్డర్ చేశాడని ఆరోపించాడు. కానీ అది కూడా ఒక మిస్టరీగా, అన్సాల్వ్డ్ కేసుగా మిగిలిపోయాయి. అంటే ఇన్ని సంవత్సరాల్లో కేవలం బయటకు వచ్చినవి ఒక 5-6 కేసులే. మళ్ళీ ఈ కేసుల్లో ఎంతో టైం ల్యాప్, ఎన్నో సంవత్సరాల గ్యాప్ ఉంది. 1979లో ఫస్ట్ మర్డర్ వేదవల్లి జరిగితే దాని తర్వాత 1986 అంటే దాదాపు 9 సంవత్సరాల తర్వాత మరో కేసు, మరో హత్య జరిగింది. అంటే 9 సంవత్సరాల గ్యాప్. ఆ తర్వాత మళ్ళీ 2003 అంటే 17 సంవత్సరాల తర్వాత అనన్య భట్ మిస్సింగ్ కేసు. ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చిందో చూడండి, 17 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత 2003 తర్వాత 2012 అంటే దగ్గర
9 సంవత్సరాల గ్యాప్ తర్వాత సౌజన్య రేప్ అండ్ మర్డర్ మిస్టరీ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత 2018లో కేజే జాయ్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నాడు. కానీ అతనిది హత్య అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇంతవరకు ప్రూవ్ కాలేదు. అంటే ఇన్ని సంవత్సరాల గ్యాపుల్లో మర్డర్స్ జరిగాయి. కానీ మీడియా సోషల్ మీడియాలో 400+ అంటున్నారు. పోనీ ఈ 5 పేర్లు పక్కన పెట్టి ఆ 400+లో కనీసం 4 పేర్లు కూడా ఎందుకు బయటకు రాలేదు? ఈ 400 మంది ఎవరైతే అదృశ్యమైపోయారో వాళ్ళు హత్యకి అత్యాచారానికి గురయ్యని ఆరోపిస్తున్నారు. కానీ వాళ్ళకు సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి ముఖ్యంగా ఎవ్వరు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. సరే, పోలీస్ స్టేషన్లో ఇస్తే పోలీసులకు భయపడి వాళ్ళు కంప్లైంట్ తీసుకోకపోవచ్చు. కానీ మీడియా ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, చెప్పచ్చు కదా. ఇన్ని సంవత్సరాల్లో ఎవ్వరూ ముందుకు రాలేదంటే సంథింగ్ ఫిషీ అనిపిస్తుంది. మరి 2012 కంటే ముందు జరిగాయి అనుకోవచ్చు. 2012 అప్పుడప్పుడే సోషల్ మీడియా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో కన్నా మరి ముందుకొచ్చి వాళ్ళందరూ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడిప్పుడే సిటీ ఏర్పడిన తర్వాత కొంతమంది వస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి అందులో ఎంతమంది వచ్చారు ఏంటనేది ముందు తెలుస్తుంది. ఇక మీడియా సోషల్ మీడియాకి సంబంధించి లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి సంబంధించిన 3 లేదా 5 ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటున్నారు. కొంతమంది 3, కొంతమంది 5. సరే, మనం 5కి స్టిక్ ఆన్ అవుదాం. ఈ ఆలయానికి సంబంధించిన ఈ 5 వ్యక్తులు గత 20-30 ఏళ్లలో 400 మందికి పైగా మహిళల్ని లేదా యువతుల్ని రేప్ చేసి చంపేశారా? అంటే ఈ 5 పని రేప్ చేయడము, చంపేయడమేనా? ఇది ఎలా సాధ్యం అన్నది ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. కాకపోతే ధర్మస్థలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవాడు ఈ 5 మీదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమ గ్రామాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 400 మందికి పైగా అదృశ్యమైపోయారని అంటున్నారు. మరి ఇంతమంది ఇన్ని సంవత్సరాల్లో అదృశ్యమైపోతే మరి ఎవ్వరు కూడా ముందుకొచ్చి ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వలేదంటే మరి మనం బాధపడదామా, విచారిద్దామా, ఏం చేద్దామన్నది నాకు అర్థం కావట్లేదు. పోలీసులకు భయపడి చాలామంది ముందుకు రావట్లేదు అంటే అంత పవర్ఫుల్ వ్యక్తుల మీడియా సోషల్ మీడియా మాత్రం వాళ్ళని చాలా 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 పవర్ఫుల్ వ్యక్తులుగా చిత్రీకరించారు. మరీ ఇంత పవర్ఫుల్లా 400 మందికి పైగా ఒక 3, 5 రేప్ చేసుకుంటూ చంపుకుంటూ వెళ్ళిపోయారా? సంథింగ్ ఫిషీ అనిపించట్లే? కాకపోతే అందరి చూపులు, అందరి వేళ్ళు ఆ 3 లేదా 5 వైపే చూపిస్తున్నాయి. అనుమానాలు, సందేహాలు, ఆరోపణలు ఉన్నాయి. కానీ సాక్ష్యాలు, ఆధారాలు మాత్రం లేవు. మరి సాక్ష్యాలు, ఆధారాలు లేనప్పుడు వాళ్ళ పేర్లు బయట పెట్టడం కూడా, వాళ్ళ పేర్లు తీసుకోవడం కూడా భావ్యం కాదు అని వాళ్ళు అందుకే కోర్టుకు వెళ్ళి ఈ మీడియా గ్యాగ్ ఆర్డర్ కావచ్చు, ఇంకొక ఆర్డర్ కావచ్చు తెచ్చుకున్నారు. ఎందుకంటే సాక్ష్యాలు, ఆధారాలు ఉంటేనే కోర్టులో నిలబడతాయి ఏ కేసులో అయినా సరే. మరి ఈ శానిటేషన్ కార్మికుడు ఫిర్యాదు చేశాడు ఆఫ్టర్ 11 years. అప్పటికే చాలా ఆలస్యం జరిపింది, చాలా గ్యాప్ వచ్చేసింది. ఇక్కడ క్రైమ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు క్రైమ్ జరిగితే ఈ రోజే కంప్లైంట్ లేదా రేపిస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే ఆలస్యం జరిగిన కొద్దీ కేసు లూజ్ అయిపోతుంది. ఇన్వెస్టిగేషన్ చేయడము, సాక్ష్యాధారాలు సంపాదించడము, దాన్ని ఒక కొలికి తీసుకురావడం కష్టంగా మారిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని దశాబ్దాలు గడిచిపోయాయి, 20-30 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ పారిశుద్ధ కార్మికుడు ఎవరైతే ఉన్నారో 19 సంవత్సరాలు 1995 నుంచి 2014 వరకు పనిచేశాడు. ఆఫ్టర్ 11 years 2025లో కంప్లైంట్ ఇచ్చాడు. అంటే చాలా గ్యాప్, చాలా ఆలస్యం జరిగిపోయింది. ఈ లోపలే సాక్ష్యాలు తారుమారు అయిపోతాయి. ఎందుకంటే సిట్ ఏర్పాటు చేసి ఇన్ని రోజులైంది. పైగా ఈ శానిటేషన్ కార్మికుడు కంప్లైంట్ చేసి ఇన్ని రోజులైపోయినా కూడా ఇంకా తవ్వకాలు జరపట్లేదు. కాబట్టి సాక్ష్యాలు తారుమారు అయిపోతాయని కొంతమంది ఏంటి, చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆల్రెడీ ఆలస్యం జరిగిపోయింది. కొన్ని దశాబ్దాల కింద క్రైమ్ జరిగాయి. ఈ శానిటేషన్ కార్మికుడు కొన్ని సంవత్సరాల తర్వాత కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ ఆలస్యం జరిగిపోయింది. సిట్ ఎనీవే ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. మరి ముందు ఈ శానిటేషన్ కార్మికుడు చెప్పిన నిజాలు బయటపడతాయా, అవి నిజమని తేల్తాయా, అబద్ధాలు అని తేల్తాయా అన్నది మరి కొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఒకవేళ ఫర్ సపోజ్ ఈ శానిటేషన్ కార్మికుడు చెప్పిన చోట తవ్వితే అక్కడి నుంచి ఎముకలు, పుర్రెలు ఏమన్నా బయటపడినా అవి ఎవరివి అన్నది తేల్చడం కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ జరిపించాలి. డిఎన్ఏ టెస్ట్ జరిపించాలంటే దానికి సంబంధించిన వ్యక్తులు ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. మరి ఈ 400+ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుకొచ్చి కంప్లైంట్ ఇస్తే ఒకవేళ ఈ ఎముకలు, పుర్రెలు ఏమైనా బయటపడితే దానికి డిఎన్ఏ టెస్ట్ జరిపించాలి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దొరికిన ఈ ఎముకలు, పుర్రెలు డిఎన్ఏ టెస్ట్ ఏ విధంగా చెప్తారు ఏంటనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచిస్తోంది. అందుకే సిట్ స్పెషల్గా ఒక డిఎన్ఏ సెంటర్ని ఏర్పాటు చేయాలన్న యోచనలో కూడా ఉంది. మరి ఒకవేళ బయటపడితే అవి ఎవరివి ఏంటనేది తేల్తాయా లేదా అన్నది కూడా ఒక క్వశ్చన్.
దానికి ఆన్సర్ దొరుకుతుందో లేదో కూడా మనం వెయిట్ చేద్దాం. చాలామంది కూడా మాజీ శానిటేషన్ కార్మికుడు కంప్లైంట్ ఇచ్చాడు, పలానా చోట నేను దాచిపెట్టాను, పలానా చోట నేను పాతి పెట్టాను, కాల్చేశాను, అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ తవ్వితే బయటపడతాయి, నిజాలు అబద్ధాలు అనేది తేలిపోతుంది కదా అని అంటున్నారు. కానీ దీనికి న్యాయపరమైన చట్టపరమైన కొన్ని చిక్కులు ఉన్నాయి. అదేంటి అంటే కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన పోలీసులు ఎక్కడ పడితే అక్కడ తవ్వడానికి వీల్లేదు, దానికి కోర్టు పర్మిషన్ కావాలి. ప్రస్తుతానికి పోలీసులు కోర్టు పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇచ్చిన తర్వాత అప్పుడు తవ్వుతారు, తవ్వినప్పుడు నిజానిజాలు బయటపడతాయి. అలాగే ఈ మాజీ శానిటేషన్ కార్మికుడు నేను ఈ నేత్రావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పాతి పెట్టాను, కాల్చేశానని చెప్పాడు. మరి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇన్ని సంవత్సరాల్లో ఆ పరిసర ప్రాంతాలు ఎక్కడెక్కడితో పూడ్చిపెట్టాడో, కాల్చిపెట్టాడో, రూపురేఖలన్నీ మారిపోయి ఉండొచ్చు కదా. ఈ మధ్యకాలంలో మనకందరికీ తెలిసిందే, గజ స్థలం దొరికితే 4 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. అటువంటిది మరి ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడెక్కడైతే పాతి పెట్టాడో, కాల్చాడో ఆ పరిసర ప్రాంతాలు అక్కడ ఇప్పుడు ఎలా ఉన్నాయో ఏంటో అన్న సంగతి తెలియదు. మరి ముందు ముందు ఏం జరుగుతుందనేది మనం వెయిట్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఈ మాజీ శానిటేషన్ కార్మికుడు విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నాడో తీగ లాగాడు. మరి డొంక కదులుతుందా, ఆ డొంకలో సమాధుల్లో నుంచి మృతదేహాలు బయటపడతాయా, ఎముకలు పుర్రలు బయటపడతాయా అన్నది వెయిట్ చేద్దాం. నేను మాత్రం అందరి యూట్యూబర్స్ లాగా ఈ వీడియో డిలీట్ అయ్యేలోపు చూడండి అని మోసం చేయను. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.